హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటిదంటే అంగన్వాడీ నోటిఫికేషన్ కోసమైతే చాలామంది చాలా ఏళ్ళుగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎట్టకేలకి తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాము. ఈ నోటిఫికేషన్లో భాగంగా ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి వివరాలని, ఖాళీల వివరాలు, ప్రతి జిల్లాలో ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని హెల్పర్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని మినీ అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. సో నేను మీకు ఈ వీడియోలో ఒక జిల్లాకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా మీకు మీ జిల్లా ఇన్ఫర్మేషన్ కూడా వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. ఆ తర్వాత మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీ జిల్లాకి సంబంధించిన వీడియోను కూడా ఇన్ఫర్మేషన్ చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకున్న తెలుగు స్కీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం ఈ అంగన్వాడీ నోటిఫికేషన్లో భాగంగా ఉన్నటువంటి వేకెన్సీ ఖాళీల్లో చూసినట్లయితే ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం అనేది అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనము సిద్దిపేట నుండి అయితే తీసుకోవడం జరిగింది. సిద్దిపేటలో అయితే టోటల్గా 103 పోస్టులు అయితే అంగన్వాడీ పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. అయితే సిద్దిపేట జిల్లాలో అక్కన్నపేటలో అయితే అంగన్వాడీ వర్కర్ 3, అంగన్వాడీ హెల్పర్ 1, మినీ అంగన్వాడీలు అయితే 0 ఉండడం జరిగింది. నెక్స్ట్ అంగన్వాడీ సెంటర్ బెజ్జంకిలో అయితే అంగన్వాడీ వర్కరు 3, అంగన్వాడీ హెల్పరు 0, మినీ అంగన్వాడీలు 0. నెక్స్ట్ చీరియల్లో అంగన్వాడీ వర్కర్లు 2, అంగన్వాడీ హెల్పర్లు 4, మినీ అంగన్వాడీలు 0. నెక్స్ట్ చిన్నకోడూరులో 1, అదేవిధంగా హెల్పర్ 2, మినీ అంగన్వాడీ అయితే 0. నెక్స్ట్ దౌలతాబాద్లో అయితే వర్కర్లు 4, హెల్పర్లు 2, మినీ అంగన్వాడీలు 0. నెక్స్ట్ దుబ్బక్లో అయితే వర్కర్లు 3, హెల్పర్లు 3, మినీ అంగన్వాడీలు 0. నెక్స్ట్ గజ్వెల్లో అయితే వర్కర్ 1, హెల్పర్ 1, మినీ అంగన్వాడీ అయితే 0. నెక్స్ట్ హుస్నాబాద్లో వర్కరు 1, హెల్పర్ 3, మినీ అంగన్వాడీ 0. నెక్స్ట్ జగదేవ్పూర్లో వర్కర్ 0, హెల్పర్ 1, మినీ అంగన్వాడీ 1. నెక్స్ట్ కోహెడాలో వర్కర్ 0, హెల్పర్ 2, మినీ అంగన్వాడీ కూడా 0. నెక్స్ట్ కొమ్రవెల్లిలో అయితే వర్కర్లు 4, హెల్పర్లు 4, మినీ అంగన్వాడీ 0. నెక్స్ట్ కొండపాక్లో అయితే 5, 1, 0. నెక్స్ట్ మద్దూర్లో అయితే 4, 2, 0. నెక్స్ట్ మార్కోక్లో అయితే 0, 1, 0. నెక్స్ట్ మిర్దొడ్డిలో 4, 5, 3. నెక్స్ట్ ములుగ్లో అయితే 2, 4, 2. నెక్స్ట్ నంగనూరులో అయితే 5, 5, 0. నెక్స్ట్ నారాయణరావుపేటలో అయితే 3 వర్కర్లు, 3 హెల్పర్లు, మినీ అంగన్వాడీలు అయితే 0. టోటల్గా మనకి ఇక్కడ పోస్టులు వచ్చేసి వర్కర్లు 46, హెల్పర్లు 51, మినీ అంగన్వాడీలు 6 పోస్టులు ఉన్నట్లయితే మనకు సిద్దిపేట జిల్లాలో కనిపిస్తుంది. అయితే దీనికి అర్హత
మీ అందరికీ తెలిసిందే, అర్హత అయితే 10వ తరగతి అర్హత ఉన్నట్లయితే సరిపోతుంది. మీరైతే 10వ తరగతి పాస్ అయినట్లయితే ఈ యొక్క అంగన్వాడీ పోస్ట్కి అయితే అప్లై చేసుకునేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి పోస్ట్ వివరాలు మొత్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అయితే జరిగింది. ఈ విధంగా మీకు మీ జిల్లా వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.